హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కి కావాల్సిన రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇవి కంపల్సరీగా మనకు కావాలి. ఇన్ కేస్ లేకుంటే కనుక తప్పకుండా అప్లై చేయండి, రెడీ చేసుకోండి. అలాగే ఒక సెట్ అనేది గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ అనేది చేయించి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. సో మనకు స్టడీ సర్టిఫికేట్ కావాలి, 10th మార్క్స్ మెమోస్ కావాలి, ఇంటర్ కావాలి, డిఎడ్, డిగ్రీ, పీజీ, బీఈడి, అలాగే నాన్ క్రిమీ లేయర్ ఇన్ కేస్ అప్లికేబుల్, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ అండ్ డిఎస్సి అప్లికేషన్ ఫామ్, ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోటో, రీసెంట్ ఫోటో, 10th మార్క్స్ మెమో, ఎన్ఓసి, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన సర్టిఫికేట్. ఇందులో ఏమైనా లేకపోయినా, ఏవైనా మిస్టేక్లు ఉన్నా, ఏదైనా మిస్ మ్యాచ్ వచ్చినా కనుక ఎలా చేయాలి, మనకు ఎవరినైనా అప్రోచ్ అవుతే వస్తాయా, అప్లై చేస్తా వస్తాయా అనేది నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొక వీడియో చేస్తాను చూడండి. సో ప్రస్తుతానికైతే మనకు ఇవన్నీ కంపల్సరీగా కావాల్సిన సర్టిఫికేట్స్ అండి. ఇందులో మనకి కొన్ని కావాలి, కొన్ని అవసరం లేదు, అంటే కొంతమంది ఎలిజిబిలిటీ బట్టి అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, పిహెచ్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్ఓసి కావచ్చు, ఇంకా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కావచ్చు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనకి కొన్ని కావాలి, కొంతమందికి కావాలి, కొంతమందికి వద్దనమాట. సో ఇది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసినంత చేస్తాను చూడండి. థ్యాంక్ యూ.